హైదరాబాద్ మాదాపూర్ సున్నం చెరువులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని ఆక్రమణని తొలగిస్తున్నారు. హైడ్రా ఈ పని చేస్తుంది. అయితే హైడ్రా కూల్చివేతల్ని స్థానికులు అడ్డుకున్నారు. హైడ్రా అధికారులపై ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు మరోసారి సర్వే చేసి చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు గాంధీ. చెరువు పాత ఫెన్సింగ్ సార్, మా బతుకులేం కావాలి. చెరువు పాత ఫెన్సింగ్లు తీసి ఆక్యుపేషన్ చేసి నేను నిలదీస్తా ఉన్నా. క్లియర్ గా లైవ్ ఉన్నది. ఇక్కడ ఎక్కడ కూడా అడ్డుపడే ప్రసక్తే లేదు. ఇది మనం చూస్తున్నాం. హైడ్రా తీరుపై ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఫైర్ అయ్యారు. ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించేలా హైడ్రా తీరుంది. చెరువులు కబ్జా కాకుండా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నారు. కానీ హైడ్రా తీరు మాత్రం సరిగా లేదంటున్నారు గాంధీ. హైడ్రా అధికారులు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటున్నారు. సున్నం చెరువులో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు నిర్ధారించకుండా కూల్చివేతలు చేపట్టడం సరికాదంటున్నారు గాంధీ. ఘటనపై సీఎం రేవంత్ని కలుస్తా, దీనికి సంబంధించిన విషయాలు చెప్తానంటున్నారు అరికెపూడి. ఉన్న వాస్తవాలని ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో మేము ఎక్కడ కూడా డీవియేషన్ కాము. వాటిని బౌండరీ అందరి ముందు కూడా సర్వే చేసి బౌండరీ ఫిక్స్ చేసి న్యాయబద్ధంగా చేయమని మాత్రమే అడుగుతా ఉన్నాం. మేము న్యాయబద్ధంగా చేయమని అడుగుతా ఉన్నాం. ఇగో చూడండి, కలెక్టర్ గారి దగ్గర నుంచి అందరు అధికారులకి కూడా నేను ఈనాడు కాదు ఆనాడే కంప్లైంట్ చేశాను. నేను నాతో పాటు ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఇక్కడ స్వయాన్ని ఇక్కడికి వచ్చి ధర్నా చేశారు. వాస్తవాలను వెలికి తీయమన్నాం తప్పించి డీవియేట్ అయినటువంటి సబ్జెక్ట్ ఏమైనా ఉందో దానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నా నేను. సో ఎందుకోసం ఇట్లా జరుగుతుంది? ఇంత నాలెడ్జ్ ఉన్నటువంటి అధికారులు ఉన్నారు, రకరకాల శాఖల అధికారులు ఉన్నారు, చాలామంది నిపుణులు ఉన్నారు. అయినప్పటికీ కూడా హైడ్రా పైన విమర్శలు వచ్చే విధంగా ఈ పనులు ఎందుకు చేస్తుందంటే కొంతమంది అధికారులు మిస్గైడ్ చేయటం, వాస్తవాలని చెప్పలేకపోవటం, తప్పుదోవ పట్టించడం, బౌండరీ అక్కడ ఫిక్స్ ఇది లైవ్ 30 సంవత్సరాల నాడు సుమారుగా 2002లో ఫిక్స్ అయినటువంటి బౌండరీ. ఇదంతా వదిలిపెట్టి అటు పక్కకి వెళ్ళి చేస్తున్నారంటే ఏమనుకోవాలి మీరు చెప్పండి. అధికారులు మిస్గైడ్ చేస్తున్నారు. బౌండరీ ఫిక్సింగ్ ఇది ఇక్కడ ఫిక్సింగ్ ఉంది, నవభారత్ నగర్లో ఫిక్స్ అయ్యి ఉంది. మరి ఇవాళ బౌండరీ ఇక్కడ ఉంటే మరి వెళ్ళి అక్కడ పనిచేస్తున్నారు అని అంటే అధికారుల తప్పిదాలు అని అనుకోవడంలో ఎటువంటి సందేహం లేదని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒకవైపు ఎటువంటి పరిస్థితుల్లో కూడా చెరువులను పరిరక్షించాలా, అక్రమాలను కూల్చివేయాలంటున్నారు. బట్ ఫీల్డ్ లెవెల్లో వచ్చే లోపల హైడ్రా కమిషనర్ రంగనాథ్ని తప్పుపట్టే విధంగా ఇక్కడ ఆరోపణలు చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారి మాటని 100% సపోర్ట్ చేస్తున్నా. నేను వచ్చిన కాడి నుంచి ఆక్యుపేషన్స్ లేవు. 10 సంవత్సరాల నుంచి కూడా చెరువుల మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నా. ఇవాళ నా ఆధ్వర్యంలో నాకు కూడా ఒక శాసనసభ్యుడిగా ఈ ప్రాంత ప్రజలు 3 సార్లు ఆశీర్వదించినటువంటి పరిస్థితుల్లో చెరువుల్ని నాలాలని పరిరక్షించుకోవాలనే ఉద్దేశం సిఎస్ఆర్ ఫండ్తో స్వయంగా గాంధీ 10 చెరువులు వాకింగ్ ట్రాక్ గ్రీనరీ మీద చేస్తా ఉన్నాం. ఎటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు డీవియేట్ చేయట్లే. మేము న్యాయబద్ధంగా ఎఫ్టీఎల్ మీరు నిర్ణయించినటువంటి 2002, 2004, 2024 మీ మ్యాప్ల ప్రకారమే మేము చేయమని అడుగుతున్నాం తప్పించి మేము ఎక్కడ కూడా డీవియేట్ చేయట్లే.